ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు చేశారు? మీ చెల్లె. విషయం ఏంటో కనుక్కో. ఏంటి? ఇంటి దాకా వచ్చి అలా బయట నిలబడితే ఎలా? లోపలికి రావచ్చు కదా. లోపలికొచ్చి ఏం చేయాలి? నాకు కావాల్సిన వాళ్ళు బయటే ఉన్నారు కదా. నీకొక్క విషయం చెప్పాలి, లోపలికి రా. ఏదో మాట్లాడాలంటుంది. వెళ్ళి కనుక్కొని వస్తాను శ్రావణి. నువ్విక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. నవీనయ్య గారు, ఈ మహాతల్లి ఎక్కడికి వెళ్లకుండా మీరు చూస్తూ ఉండండి. నువ్వు వెళ్ళి రావాని. ఏంటి పిలిచావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడే వచ్చావు కదా. కాఫీ, టీ, జ్యూస్ ఏమైనా తీసుకుంటావా? ఈ నాటకాలన్నీ ఆపేసి ఎందుకు పిలిచావో చెప్పు. నాది నాటకమని తెలుసుకున్న దానివి ఇక్కడికి ఎందుకు పిలిచానో కూడా తెలుసుండాలే. నువ్వు చెప్పింది అర్థం కావట్లేదు కానీ ఎందుకు పిలిచావో చెప్పు. మా అక్క శ్రావణి ఎవరు పిలిచినా ఇంట్లోకి రావట్లేదు. నువ్వు ఫ్రెండ్వి కదా, నువ్వైనా చెప్పు. తన్ని ఇంట్లోకి రమ్మని చెప్పు. ఓహో, నువ్వే మెడపట్టి బయటికి గంటేలా చేసి ఇప్పుడు నువ్వే లోపలికి రమ్మని అడుగుతున్నావా? అయినా నువ్వేంటి కొత్త డ్రామా స్టార్ట్ చేశావు? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కదా నీకు కావాలి. నువ్వు మళ్ళీ తీసుకురమ్మంటున్నావేంటి? అదంతా నీకు అనవసరం. తను నీకు బెస్ట్ ఫ్రెండ్. తను నీ మాట వింటుంది. నువ్వు సొంత చెల్లివి, నీ మాట కూడా వింటుందేమో. ఒకసారి నువ్వే ప్రయత్నించు. అది నా మాట విననప్పుడు నేనేం చేయగలను? ఎంత అడగాలి? అది ఇంట్లోకి రాకపోతే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తానంటుంది మా అత్తయ్య. అందుకే అడుక్కుంటున్నాను. ఓహో, అదా విషయం. మీ అత్తయ్య మంచి పని చేసింది. అయినా నీకు పుట్టినిల్లుంది కదా, అక్కడికి వెళ్ళుండు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు తనని ఇంట్లోకి తీసుకురా, అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఓహో, ఇప్పుడు మీ అత్తయ్య అడిగింది కాబట్టి శ్రావణి ఇంట్లోకి రావాలని నువ్వు కోరుకుంటున్నావు. లేదంటే తను రోడ్డు మీద పడిపోయినా నువ్వు పట్టించుకోవు. చూడు వాణి, మాట మాట పెరిగిపోతుంది. గొడవ పడటానికి ఇది సమయం కాదు. మా అక్క బయట ఉండిపోతే మా మర్యాదే కాదు, తన మర్యాద కూడా పోతుంది. సరే, శ్రావణి బయట ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. ఏదో ఒకటి చెప్పి ఇంట్లోకి తీసుకొస్తాను. అన్నట్టు అత్తయ్య నీతో ఏదో మాట్లాడాలంది. పదవాణి, రా. ఎవరు పిలిచినా ఇంట్లోకి రానని శ్రావణి ఎందుకు ముందుకేస్తుంది? అసలు దీనంతటికీ కారణం సంధ్య. ఇది తొందరపడి చేసిన తప్పుని నేను సరిదిద్దాల్సి వస్తుంది. శ్రావణి ఎక్కువ రోజులు బయట ఉంటే అక్షయ్కి ఏదో ఒక రకంగా నిజం తెలిసే అవకాశం ఉంది. తనకి ఎలాగైనా నచ్చ చెప్పి శ్రావణిని ఇంట్లోకి తీసుకురావాలి. అమ్మగారు, వాణి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అమ్మగారు. శ్రావణి ఇల్లు వెళ్ళిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేయను? మేమెంత పిలిచినా శ్రావణి ఇంటికి తిరిగి రావడం లేదు. శ్రావణిని అవమానించి బయటికి పంపించాక మీరు పిలవగానే తను ఎలా వస్తుందమ్మగారు? నీ స్నేహితురాలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నేను కారణం కాదు. నా కోడలు లేని లోటు నాకు తెలుస్తోంది. ఇప్పుడు కూడా శ్రావణి గురించి ఆలోచిస్తున్నాను. ఆ రోజు నేను ఇంట్లో ఉండుంటే నా కోడల్ని నేను బయటకు పంపించేదాన్నే కాదు. ఇదంతా కాదు వాణి,
శ్రావణికి ఇంట్లోకి రావడం ఇష్టం లేకపోతే తనింటికైనా వెళ్ళిపోమని చెప్పు. సరే అమ్మగారు, నేను చెప్పి చూస్తాను. నువ్వు చెప్తే శ్రావణి వింటుందని నాకు నమ్మకం ఉంది. సంధ్య, వానికి మీ ఇంటి తాళాలు ఇచ్చి పంపించు. అలాగే అత్తయ్య. వస్తానమ్మగారు. వచ్చావా? ఏం జరిగింది లోపల? రాజమర్యాదలు చేశారు శ్రావణి. నువ్వు కూడా వస్తే నీకు చేస్తారు. అక్కర్లేదు, ఎవరు మర్యాదలు చేయాల్సిన పని లేదు. నువ్వైతే నీ పంతం వదులుకోవు కదా. పంతం కాదు, జీవితం. ఒకటి ఇంటి కోడలిగా అయినా చూసుకోవాలి, లేదా బయటకు గెంటేయాలి. అంతేకాని ఇంట్లో రోజు నరకం అనుభవిస్తూ ఉండలేను వాణి. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్లే ఇంట్లోకి రమ్మంటున్నారు కదా. నేను ఇంట్లోకి వెళ్ళాలంటే శ్రీవారు కండిషన్స్ పెడుతున్నారు. నేనేం తప్పు చేయనప్పుడు ఆ కండిషన్స్కి ఎందుకు ఒప్పుకోవాలి? ఇక ఈ విషయం గురించి మాట్లాడకు వాణి. నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో నువ్వైనా అర్థం చేసుకో. చూసారా అయ్యగారు ఎలా మాట్లాడుతుందో? ఇప్పుడు ఎక్కడికని వెళ్తుంది? బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకుంటుందా? నేను ఇందాక నుంచి చెప్తున్నాను అన్నీ మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళమని, అయినా వినట్లేదు. గొంతు చించుకొని అరిచినా ప్రయోజనం లేదని సైలెంట్గా ఉన్నాను. చూడండి, నా మీద లేనిపోనివి చెప్పి నన్ను అవమానించారు, ఇంటి నుంచి గెంటేశారు. అందరికీ నా మీద చెడు అభిప్రాయం ఉన్నప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళగలను? అందరూ భరించాలి, సహించాలి అంటున్నారు, కానీ ఎంతవరకు భరించాలి? శ్రావణి, ఇదంతా మాకు తెలుసు. ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసు. బయట ప్రపంచం చాలా దారుణంగా ఉంది. అవును శ్రావణి, బయటికెళ్తే మగవాళ్లకే సేఫ్టీ లేని రోజులు ఇవి. అలాంటిది నువ్వు ఆడపిల్లవి, ఇంత పంతం ఉండకూడదు. ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే మీ పుట్టింటికి వెళ్ళిపో. సంధ్య ఇంటి తాళాలు తీసుకుందని తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా గురించి ఆలోచించి మీకు మతిపోయినట్టుంది. ఏదోలా నా గురించి నేను చూసుకోగలను. ఇక మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళేది? నిన్నొక సేఫ్ ప్లేస్లోకి పంపించేంత వరకు మేము కూడా ఇక్కడే ఉంటాం. మీరేం చేసినా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. పుట్టింటికి అస్సలు వెళ్ళను. మా మాటలు కూడా నువ్వు వినవా? ఎందుకు చెప్తున్నామో ఆలోచించు. ఇదిగో నీ ఇంటి తాళం సంధ్య ఇచ్చింది. అక్కడికైనా వెళ్ళాలి శ్రావణి. ఇలా రోడ్డు మీద ఉంటానంటే నేను ఒప్పుకోను. సరే ఇవ్వు. అక్షయ్, ఏం చేస్తున్నావు? అక్షయ్, నువ్వు చేస్తుందేం బాలేదు అక్షయ్. ఏ విషయంలో బావా? శ్రావణి గురించి. శ్రావణి నీ భార్య. తనని అర్ధాంతరంగా ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని బయటకు గెంటి తలుపేసేశావు. ఆత్మాభిమానం గల పిల్ల ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఏంటి పరిస్థితి? తను కూడా నువ్వు వెళ్ళిపోమ్మనగానే వెళ్ళిపోయింది. నువ్వేదో ఆవేశంలో శ్రావణిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు. తనని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలన్న ఆలోచన ఉందా లేదా? బావా, శ్రావణి విషయం తప్ప నాకు ఏమైనా చెప్పు, వింటాను. అక్షయ్, భార్యాభర్తల మధ్య 1,00,000 గొడవలుంటాయి. అవన్నీ 4 గోడల మధ్య ఉండాలి, కానీ ఇలా రచ్చగీడ్చుకోకూడదు. అలా అనుకుంటే శాంభవి నేను ఎన్నిసార్లు గొడవ పడలేదు? నా మీద గొడవ పడినప్పుడల్లా శాంభవి గెలిచేదే కానీ
నేను గెలవలేదు కదా, అయినా నేను ఫీల్ అయ్యానా? ఆ గొడవలు వేరు ఈ గొడవలు వేరు బావా.